ఉండాలని ఆశిద్దాం. అంతేకాకుండా మనము బైబిల్లో యేసయ్య తల్లి పేరేంటి? మరియా. పరిశుద్ధంగా తన జీవితాన్ని కట్టుకునే పెట్టగా, మరి ఇహలోక మాలిను అంటకుండా తను తాను కాపాడుకుంటే నిజమైన భక్తి అన్నాడు. కాబట్టి తన యొక్క గుణాన్ని కాపాడుకుంటూ, తన భక్తిని కాపాడుకుంటూ, అలాగా తన యొక్క భర్తని ప్రేమగా చూసుకుంటూ, అలాగనే తను వేరే స్థలానికి వెళ్తున్నది కాబట్టి అక్కడ కూడా వినయ విధేయతలుగా తనకు ఉన్నటువంటి జ్ఞానం చొప్పున ఇతరుల్ని మెట్టించే విధానంగా, తన అత్తామామల్ని ప్రేమగా చూసుకునే విధానంగా, మాకెంత మంచి కోడ దొరికిందని వాళ్ళు కూడా సంతోషించే విధానంగా, రేపటి నుంచి మ్యారేజ్ అయిపోయిన తర్వాత తను ఎలాగా మారిపోబోతున్నది? స్త్రీగా అంటే వివాహితగా మారిపోతున్నది. సో కాబట్టి జ్ఞానం గలసి తను ఇల్లు కట్టినంటే జ్ఞానంతోనే తను ఉండాలని కోరుకుందాం.